మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా విశాఖాన్వితాంశ్చ నమాం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాద పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. हरे कृष्णा माताजी संत प्रभु जी. हरे कृष्णा माताजी धन्यवाद प्रणाम. ओके 1 minute म्यूट చేసేసాను. నా వాయిస్ క్లియర్ గానే వినపడుతుందా మాతాజీ? 1 minute. వినిపిస్తుంది మాతాజీ. ఓకే మళ్ళీ హెడ్సెట్ ఏమైనా పెట్టుకోవాలా అని? లేదు మాతాజీ క్లియర్ ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే దెన్ సరే 1 minute. పావని మాతాజీ మిమ్మల్ని పోస్ట్ చేసేస్తా. ఎస్. సో ఈరోజు మనము గురు అష్టకంలో నుండి 3rd స్టాండ్ నేర్చుకుంటున్నాం. 1 minute. అది పీపీటీ కూడా షేర్ చేస్తా. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ఒకసారి ఫస్ట్ సెకండ్ రివిజన్ చేసి తర్వాత 3rdకి వెళ్ళండి. అలా అంటారా? సరే మరి. ఓకే. సో ఫస్ట్ గురువాష్టకంది చూద్దాం. ఫస్ట్ స్టాండ్స్ 1 minute. ఒక్క నిమిషం.
ఉమ్. ఎస్. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? సంసార ధావ నలలీడ లోక అని. ఎస్. సో ఆ కీర్తన ఎలా వస్తుంది? సంసార ధావ నలలీడ లోక త్రాణాయ కారుణ్యాగనాగనాత్వం సంసార ధావ నలలీడ లోక కారుణ్య సంసార ధావ నలలీడ లోక త్రాణాయ కారుణ్యాగనాగనాత్వం ప్రాప్తస్య కళ్యాణగుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవిందం. ఏమంటున్నారంటే గురువు, మనకి గురువులు ఉంటారు అనమాట. ఆ గురువు ఓషన్ ఆఫ్ మర్సీ అనమాట. లైక్ ఆయన దయ ఎట్లాంటిదంటే చాలా లైక్ ఓషన్ అంతా ఉంటది అనమాట. ఏం చెప్తున్నారంటే జస్ట్ యాజ్ క్లౌడ్స్ pour water on forest to extinguish it, so the spiritual master delivers the material afflicted world by extinguishing the blazing fire of material existence అని అంటున్నారు. దీని అర్థం ఏంటంటే 1 minute. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అందరము మెటీరియల్లీ ఎఫెక్టెడ్ పీపుల్ అన్నమాట. ఏవేవి మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏవేవి ఉంటాయి? రజో తమో, అదే సత్వ రజస్ తమ గుణాలు. సో ఇలాంటివి కాకుండా మన ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేయకుండా ఎఫెక్ట్ చేసే ప్రతి ఒక్కటి అవి బ్లేజింగ్ ఫైర్ అన్నమాట. ఫారెస్ట్ లో ఇప్పుడు చూడండి, అమెజాన్ ఫారెస్ట్ లో లైక్ ఫైర్ అంటుకుంది అనుకోండి, అది ఆర్పడం కష్టమా? లేకపోతే సులువా? ఎవరైనా చెప్పగలరా? చాలా ఈజీ అది. చాలా కష్టం. కష్టం అన్నమాట. అమెజాన్ ఫారెస్ట్ లో గానీ ఇట్లా ఫైర్ అనేది స్టార్ట్ అయింది అనుకో, పెద్ద ఫారెస్ట్ అది. సో ఈ మెటీరియల్ వరల్డ్ కూడా చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట. సో ఆ ఫారెస్ట్ లో మనం ఉన్నాము. సో మన మనసు ఆ బ్లేజింగ్ ఫైర్ లో కాలిపోతూ ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే లైక్ మనము చాలా నెగిటివ్ థింగ్స్ తో లైక్ మొత్తం నిండిపోయి ఉన్నాం అనమాట. మంచి అనేది ఎక్కువ ఉండదు ఈ కలియుగంలో. ఆ మంచి రావాలంటే గురువు యొక్క ఆశ్రయం పొందాలి. సో ఏమంటున్నారు ఇక్కడ? సంసార ధావ నలలీడ లోక అని అంటున్నారు. ఈ సంసార సాగరంలో లైక్ నలలీడ లోక అని అంటున్నారు. కారుణ్య ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురోశ్రీ చరణాల విద్దం. ఇట్లా లైక్ ఈ సంసార సాగరం నుండి తప్పించేది ఒక్కరే అనమాట. అది ఎవరంటే గురువు. ఓకే, ఈ గురువు ఆశ్రయం పొందాలి, అప్పుడే మనకి కృష్ణ భక్తి వస్తుంది. కృష్ణ భక్తి మనకి రావాలంటే మనలో ఉండే మలినాలన్నీ తొలగిపోవాలన్నమాట. అది తొలగిపోయేలా చేసేది గురువు అనమాట. గురువు ఒక లైక్ హేతుక కృప అనమాట. అది చెప్తున్నారు. అలాంటి గురువుకి అలాంటి గురువు యొక్క చరణాలకి నా హృదయపూర్వక నమస్కారాలని చెప్తున్నారు ఫస్ట్ దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ అది ఏమొస్తుంది? మహాప్రభు కీర్తన నిత్య గీత అని వస్తుంది. అది ఎలా వస్తుందంటే, మహాప్రభు కీర్తన నిత్య గీత వాదిత్ర మాధ్య మనసోరసేన రోమాంచకం శ్రుతరంగ భాజో వందే గురో శ్రీ చరణారవిందం. ఏమంటున్నారంటే ఈ మహాప్రభు కీర్తన నిత్య గీత అని స్టాన్జాలో ఏం చెప్తున్నారంటే, నా దగ్గర తెలుగు లిరిక్స్ లేదనమాట, నాకు తెలియదు ఇలా రీక్యాప్ చేయాలని. సో అందుకని ఇంగ్లీష్ తీసుకొని చెప్తున్నా. ఒక నిమిషం, ఇది కూడా షేర్ చేస్తాం మీకు, సో దట్ మీరు కూడా చదివే ఛాన్స్ ఉంటుంది.
ఇక్కడ ఏమంటున్నారు? చాంటింగ్ ద హోలీ నేమ్, డాన్సింగ్ ఎక్స్టసీ, సింగింగ్ అండ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ద స్పిరిచువల్ మాస్టర్ ఇస్ ఆల్వేస్ గ్లాడెడ్ బై ద సంకీర్తన్ మూమెంట్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు అని అంటున్నారు. ఎంత సూపర్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, టెంపుల్ కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ జస్ట్ ఇప్పుడు లైక్ కీర్తన నడుస్తూనే ఉంటది. లైక్ లైవ్ కీర్తన అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభుపాద కీర్తన లైక్ ఆడియో పెట్టడం జరుగుతుంది అనమాట. లేదా ఎక్కడ టెంపుల్ ఎక్కడ చూసినా, లేకపోతే చాంటింగ్ పట్టుకొని ఉన్నా, లేకపోతే కౌంటర్ అనేది ఒకటి వస్తుంది. ఆ కౌంటర్ తోనైనా, లేకపోతే ఎక్కడ చూసినా లైక్ హరే కృష్ణ వెల్కమ్ చేయడంలో కూడా హరే కృష్ణ అని ఉంటది. సో అక్కడ ఏమంటున్నారు? చాంటింగ్ ద హోలీ నేమ్, డాన్సింగ్ ఇన్ ఎక్స్టసీ. చాలా హృదయపూర్వకంగా, లైక్ చాలా ఆనందంతో డాన్స్ చేయడము, చాంటింగ్ చేయడము. 1 minute. ఎస్ మాతాజీ, మీకు ఏమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ. అంటే తెలుగు నా దగ్గర ఉంది మాతాజీ, చదవమంటే అనువాదం చదువుతా, అది చెప్దామని చేశాను. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చదవండి. నేను ఇది స్టాప్ చేసేస్తాను మరి. పర్లేదు. సెకండ్ వచ్చి, భగవంతుని దివ్యనామాలను కీర్తిస్తూ ఆనంద పారవశ్యముతో నృత్యము చేస్తూ, గీతాలను పాడుతూ, సంగీత వాద్యములను మ్రోగిస్తూ, శ్రీ గురుదేవుడు ఎల్లప్పుడూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమము పట్ల హర్షాతిరేకముతో ఉందురు. వారు హృదయమునందు విశుద్ధ భక్తి రసాలను ఆస్వాదించుట చేత అప్పుడప్పుడు వారి రోమములు నెక్కబొడుచును, శరీరము కంపించును, మరియు నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించును. అటువంటి శ్రీ గురుదేవుని పాద పద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. హరే హరి కృష్ణ. హరి బోల్. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు చూడండి, లైక్ మీరందరికీ ఎగ్జాంపుల్ తెలిసింది, రీసెంట్ గా మా అవతార్ నరసింహ వచ్చింది. మీరు మూవీకి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటన, ఐ మీన్ అదేంటి, వాళ్ళు లైక్ ప్రహ్లాద్ ప్రే చేస్తారు, లైక్ నాకు ఎందుకు స్వామి దర్శనం ఇవ్వట్లేదు అని. అది విన్నప్పుడు మీకు కూడా టీయర్స్ వచ్చాయా లేదా? చెప్పండి, వచ్చాయా లేదా? ఆబ్వియస్లీ వచ్చాయి కదా, వస్తాయి. ఎందుకంటే యూనో అది మనస్ఫూర్తిగా లైక్ చెప్తున్నాడు అనమాట ప్రహ్లాద్. మనకేమనిపిస్తుంది, మనకి ఎందుకు అట్లాంటి ఫీలింగ్ రావట్లేదు అని మనకి ఇలా అలాంటి టీయర్స్ వస్తాయి. హ్యాపీ టీయర్స్ కాదు, లైక్ ఎట్లా అంటే బాధతో ఉన్న టీయర్స్. మనకి ఎందుకు రావట్లేదు ఇంత భక్తి అని. కానీ ఇక్కడ చూడండి, గురువు లైక్ అసలు అన్కంపారబుల్ అన్నమాట. ఆయన ఏమంటున్నారంటే ఈ స్టాండ్జాలో, చాంటింగ్ ద హోలీ నేమ్, డాన్సింగ్ ఇన్ ఎక్స్టసీ. ఈ లార్డ్ చైతన్య మహాప్రభు మూమెంట్, ఈ హరే కృష్ణ మూమెంట్, సంకీర్తన మూమెంట్ ఎట్లాంటిదంటే, ఎంత బాగుంటదంటే అక్కడ ఏమి బాధలు ఉండవు. ఓన్లీ ఏమేమి ఉంటాయి? చాంటింగ్, అదే హోలీ నేమ్, హరే కృష్ణ మంత్రము జపించడము, లేదా కీర్తన్ పాడడము, లైక్ కీర్తన్ చెయ్యడము, కీర్తన్ పాడేటప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటప్పుడు లైక్ మనకి ఎప్పుడైనా మంచి మంచి మ్యూజిక్ వస్తే మనకి ఆటోమేటిక్ గా డాన్స్ చేయాలనిపిస్తుంది, లేదా మనం కాలు ఊపుతూనే ఉంటాం, రైట్? సో అంటే ఎంత మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా హరే కృష్ణ మహామంత్ర కీర్తన్ అని సెర్చ్ చేశారనుకోండి, లైక్ అన్లిమిటెడ్ కీర్తన్ వర్షన్స్ వస్తాయి అనమాట. అక్కడ ఏముంటది? ఓన్లీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఉంటది. కానీ దానికి ట్యూన్ అనేది కలుస్తుంది, కర్తాలు, ఓంఫర్, మృదంగ, అవన్నీ కలిసి వాయిస్తారు అనమాట. అది అట్లాంటివి విన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనకి డాన్స్ చేయడం రాకపోయినా మనం ఏదో ఒకటి ఇట్లా చేస్తాం, లైక్ ఏదో ఒకటి లైక్ వి గ్రూ టు ద మ్యూజిక్ అనమాట, వి గ్రూ టు ద హరే కృష్ణ మహామంత్ర. దాంట్లో ఏం సాడ్నెస్ కానీ, లైక్ ఏది బాధలు అట్లాంటివి, లైక్ అది ఎట్లుంటదంటే ఈ హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ మనలో ఉండే బాధల్ని కూడా తొలగిస్తుంది అనమాట. మనము ఎప్పుడైనా హరే కృష్ణ అని చెప్పినప్పుడు మనము చేతులు పైకెత్తి మరీ చెప్తాం. ఎందుకు చెప్పండి? ఈ భవసాగరం నుండి తప్పించడానికి నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్ళు స్వామి అని చెప్తున్నాము. అందుకనే డాన్స్ చేస్తూ ఆనందంగా ఆహ్వానిస్తున్నాం మనం కృష్ణని. రా కృష్ణ, మమ్మల్ని మా చేతులు పట్టుకొని గోలోకానికి తీసుకొని వెళ్ళు, ఇక్కడ ఉండే బాధలు భరించలేకపోతున్నాము అని. ఈ బాధలు భరించకుండా చేసేదే హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ అన్నమాట. ఎప్పుడైనా చూడండి, కీర్తన వింటే మనకు మూడు బాగాలేకపోయినా, ఏమన్నా లైక్ ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కీర్తన వాల్యూమ్ పెట్టుకొని, లేదా ఇంట్లో హోమ్ థియేటర్ అట్లుంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్
సెకండ్స్ అనట్లేదు, ఎందుకంటే ఆ బాధ అనేది తగ్గాలి కాబట్టి దానికి కూడా టైం పడుతుంది. సో అది తగ్గించేస్తుంది అనమాట, అది ఒక మెడిసిన్ అన్నమాట, హరే కృష్ణ మహామంత్ర. సో అదే చెప్తున్నారు అన్నమాట, ఇట్లాంటి ఏంటంటే డాన్సింగ్, పాడడము, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, చాంటింగ్ ద హోలీ నేమ్. సో స్పిరిచువల్ మాస్టర్ కి చాలా గ్లాడ్ గా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. లైక్ ఏమంటున్నారంటే, బికాస్ ఈజ్ రిలీజింగ్ ద మెలోస్ ఆఫ్ ప్యూర్ డివోషన్ విత్ ఇన్ హిస్ మైండ్ అని అంటున్నారు. ఏమంటున్నారంటే, ఎప్పుడైతే కీర్తన, మీరు ఎప్పుడైనా ప్రభుపాద డాన్స్ చేసేది చూసారా? హరే కృష్ణ, మీకు చూపిస్తాను. లైక్ ప్రభుపాదులు లైక్ కీర్తన చేసేటప్పుడు గాని, డాన్స్ చేసేటప్పుడు కూడా లైక్ పూర్తిగా నిమగ్నమైపోతారు అనమాట. లైక్ చూసే వాళ్ళకి కూడా, లైక్ ప్రభుపాదులని ఇప్పుడు మనము ఎవరైనా లైక్ టెంపుల్లో డాన్స్ చేసే వాళ్ళని చూస్తాము, ఓకే మనకు కూడా డాన్స్ చేయాలని అనిపిస్తుంది, ఎస్ ఆర్ నో? కానీ ప్రభుపాదులు చేసేటప్పుడు మాత్రము ఒక్కరు డాన్స్ చేసేవాళ్ళు అనమాట. అలానే జయపతాక ఈజ్ ఓన్లీ జయపతాక స్వామి మహారాజ్ కూడా లైక్ పాడేటప్పుడు ఎంత మంది అంటే చాలా ఉత్సాహంతో డాన్స్ చేసేస్తారు అనమాట. అంత బాగుంటుంది వాళ్ళు ప్లే చేసే లైక్ పాడే పాట, పాడే కీర్తన, ప్లే చేసే విధానం ప్రతి ఒక్కటి మెస్మరైజింగ్ అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి మెలోస్ ని, లైక్ అట్లాంటి లైక్ అలాంటి సిచ్యువేషన్ లో అది చాలా నిమగ్నమైపోతారు అనమాట, ఫుల్ మెలోస్ ఆస్వాదిస్తూ ఉంటారు అనమాట. దాని నుండి వచ్చేది, ఆ కీర్తన నుండి వచ్చేది. సో అది ఆస్వాదిస్తుంటప్పుడు లైక్ గూస్ బంప్స్ అని అంటారు. ఎస్, లైక్ గూస్ బంప్స్ అంటే ఇట్లా మన చేతికి హెయిర్ ఉంటుందా, అవి నిలుస్తాయి అన్నమాట మనకి. సో అట్లాంటివి ఎప్పుడు వస్తాయి అంటే చాలా లైక్ ఫుల్ ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట ఇది. సో అట్లాంటి మెల్లోస్ ఆస్వాదిస్తున్న గురువుకి, గురువు యొక్క చరణాలకి నా ఐ మీన్ నమస్కారాలు అని చెప్తున్నాం. అది సెకండ్ ఇది అనమాట. ఇప్పుడు థర్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, పీపీటీ. ఇక్కడ ఏమంటున్నారు, శ్రీ 1 minute, యా, అండ్ రేస్ చేయండి, ఓకేనా? వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చదవాలి, ఎవరైతే చదవాలనుకుంటున్నారో చదవచ్చు. ఇక్కడ పక్కన ఫోటో ఉంది చూసారా, శ్రీ విగ్రహ ఆరాధన నిత్య నాన్న అని ఉన్నారు అని ఉంది దీంట్లో. సో ఇక్కడ ఏముంది, అర్చ విగ్రహాలకి ఆరాధన చేస్తున్నారు, రైట్? దాని రిలేటెడ్ ఇది స్టాన్జా అన్నమాట. ఎట్లా వస్తుందంటే, శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగార యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అర్థం కాకుండా వర్డ్ టు వర్డ్ మీనింగ్కి వెళ్ళిపోదాం, ఓకే? 1 minute చూస్తా ఎవరు రేజ్ చేశారని. ఫస్ట్ కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పి చెప్తాను మాతాజీ. Yes, శ్రీ విగ్రహ ఆర్ణ నిగ్రహ దేవతల యొక్క ఆరాధన నిత్య రోజువారీ నానా వివిధమైన శృంగార దుస్తులు మరియు ఆభరణాలు తత్ప్రభువు మందిర ఆలయం మార్జన అధౌ శుభ్రపరచడంలో మొదలైనవి యుక్తస్య నిమగ్నమైన వాడు భక్తన్ తన శిష్యులు మరియు నియుంజత నిమగ్నమైన వాడు ఆది కూడా వందే నా ప్రణామాలు అర్పిస్తున్నాను. గురోహ నా ఆధ్యాత్మిక గురువు శ్రీ చరణ అరవింద కమల. 1 minute మాతాజీ, ఇవి కిందకి వెళ్ళిపోయాయి, ఒక నిమిషం. 1 minute, నేను గూగుల్ స్లైడ్ లో ఎడిట్ చేశాను, ఇవి ఇట్లా వెళ్ళిపోయింది అన్నమాట ఇక్కడ రాగానే. యా, ఎస్ మాతాజీ. శ్రీచరణ అరవింద కమల పాదములకు అంతే ఉంది మాతాజీ, ఇంకా లేదు. ఓకే దెన్, నా నమస్కారములు అనుకుంటా మాతాజీ, అంతేనా? యా, ఎస్ మాతాజీ. 1 minute.
క్షమించండి, నేను గూగుల్ స్లైడ్స్ లో ఎడిట్ చేశాను. ఇక్కడ చూస్తేనేమో ఇట్లా అయిపోయింది. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. యా, డన్. థ్యాంక్ యూ కృష్ణకుమారి మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ అలాట్ మాతాజీ. పావనికే మాతాజీ, ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చదివి వినిపించాలి అందరికి. హరే కృష్ణ మాతాజీ. చదువు. శ్రీ గురుదేవుల మందిరములో నిత్యము నా దగ్గర ఉంది, చదువుతున్నా మాతాజీ. మీరు ఓకే మాతాజీ. సేమే వస్తుంది. ఓకే. శ్రీ గురుదేవుల మందిరములో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో నిమగ్నులై ఉందురు, మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలో నిమగ్నులను చేయును. వారు అందమైన వస్త్రాలతో ఆభరణాలతో శ్రీమూర్తులను అలంకరించుదురు, మందిరమును పరిశుభ్రపరచుదురు. ఈ విధముగా శ్రీకృష్ణుని వారు వివిధ రకములుగా ఆరాధించుచుందురు. అటువంటి శ్రీ గురుదేవుని పాద పద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. హరే కృష్ణ. హరి బోల్. సో ఎంత బాగుంది కదా లిరిక్స్. చాలా యూనో చెప్పాను కదా, గురు యొక్క మర్సీ ఎట్లాంటిది అంటే కాజ్లెస్ మర్సీ అనమాట. లైక్ నీకు ఇంతనే దయ ఇస్తాను అట్లా ఉండదు అనమాట. నువ్వు ఏమైనా బాధలో ఉన్నా ఓకే, ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అన్నట్టు ఉంటది అనమాట గురువు యొక్క రిలేషన్ విత్ డిసైపుల్స్ అనమాట. సో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ లైన్ ఏముంది, 1 minute. యా, ఏముంది ఇక్కడ, శ్రీ విగ్రహార ధననిత్య నానా అని అంటున్నారు. అంటే ఏమంటున్నారంటే గురు ప్రతిరోజు రాధాకృష్ణుల యొక్క అర్చరిత్రలకి సేవ చేస్తారు అని. ఒక రోజు కాదనమాట, ప్రతిరోజు అని అంటున్నారు. ఆ సేవ అనేది ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు సింగర్ అనుకోండి, కన్సర్ట్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఒక రోజే ప్రాక్టీస్ చేస్తారా? ఒక రోజే చేస్తారా కన్సర్ట్ కి ప్రిపేర్ అవ్వాలంటే? ప్రతిరోజు మాతాజీ. ప్రతిరోజు చేస్తాం. వై వై డైలీ మాతాజీ. అదే ఎందుకు? ట్యూన్ పర్ఫెక్ట్ కోసము, ట్యూన్ పర్ఫెక్షన్ కోసం మంచిగా రావాలి. ఎస్, ప్రతిరోజు చేస్తే ఏమొస్తుందంటే ట్యూన్ అనేది మనం తప్పిపోదు అనమాట. ఒక రోజు ప్రాక్టీస్ మిస్ అయితే ట్యూన్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నెన్నో చేస్తుంటాం ఒక రోజులో, ఓన్లీ పాట ఒక్కటే పాడుకుంటూ ఉండలేం కదా. సో లైక్ ఎన్నెన్నో డిస్టర్బెన్సెస్, ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో డ్యూటీస్ అన్ని ఉంటాయి అనమాట. సో గురు కూడా కృష్ణ సేవని ప్రతిరోజు చేస్తారు. ఎందుకంటే భక్తి ట్యూన్ అనేది మనలో ఎప్పటికీ ఉండేలా చేయడానికి. ఈ వర్డ్స్ లో, ఈ స్టాండ్జాలో ఏం చెప్తున్నారు? శ్రీ విగ్రహార ధననిత్యానం శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్త్యాశ్చనియుంజతోపి అని అంటున్నారు. థర్డ్ లైన్, యుక్తస్య భక్తాశ్చనియుంజతోపి వందే గురోశిష్ట చరణార విందమని ఏమంటున్నారంటే భక్తులని కూడా, అంటే గురువు యొక్క శిష్యులను కూడా గురువు ఏమైతే చేస్తారో సేవ కానీ భోజనంలో కానీ లైక్ ఏవైతే చేస్తారో అవన్నీ నేర్పిస్తారు అనమాట. సో అదే చెప్తున్నారు. మనము రోజు మన ఇంట్లో చూస్తూనే ఉంటాం, ఒక దీపంని వెలిగిస్తాం, రైట్? అది ఎవ్రీడే వెలుగుతూ ఉంటుందా, లేకపోతే ఆ రోజుకొక్కటే వెలుగుతుందా? హరే కృష్ణ. సారీ, అందరికి ఇవ్వలేదు అనుకుంటా. యా, క్షమించండి. రోజు వెలుగుతుందా, లేకపోతే ఒక రోజే వెలుగుతుందా? మనం ఒక రోజు వెలిగించాం, నెక్స్ట్ డే కూడా వెలుగుతూనే ఉంటుందా? వెలగదు మాతాది. ఏ రోజు ఆ రోజు మనం శాంత అవుతుంది. ఎస్, కొండ అంటారు. అలా లైక్ వెలుగుతూనే ఉండాలంటే మనం ఏం చేయాలి? రోజు పెట్టాలి మాతాజీ దీపం అనేది. దీపం పెడతాము, కానీ ఆ దీపం పెట్టాలంటే ఏమేమి అవసరం? నూనె కావాలి, ఒత్తి కావాలి, అగ్ని కావాలి. రోజు మాతాజీ రోజు వెలిగించాలంటే అది అఖండ దీపమై అయి ఉండాలి. రోజు వెలుగుతూ ఉండాలంటే అఖండ దీపం అయి ఉండాలి. అఖండ దీపం అయినా దాంట్లో ఆయిల్ అయినా పోయాలి కదా. వితౌట్ ఆయిల్ వెలుగుతూనే ఉంటుందా? ఒత్తి మార్చాలి, నూనె వేయాలి. ఎస్, చాలా ఉంటాయి కదా. లైక్ గాలి రాకుండా కూడా చూసుకోవాలి, డస్ట్ ఆర్ వాటర్ పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనలో ఉండే మలినాలు అనుకోండి.
గురు సేవ చేసే సేవ, గురు సేవ చేసే ప్రతిరోజు చేస్తే మన హృదయంలో భక్తి అనే వెలుగు కూడా ఎప్పటికీ ఉంటది అనమాట. సో అదే చెప్తున్నారు ఈ స్టాన్సాలో. ఇప్పుడు చెప్పండి, మనం సాధన అనేది ఒక రోజు చేయాలా లేదా ఎవ్రీడే చేయాలా? ప్రతిరోజు చేయాలి. ఎందుకు? మన సాధన అనేది కూడా డైలీ కన్సిస్టెంట్ గా ఉండాలి. లేదంటే ఆ భౌతిక జగత్తులో ఉండే, ఇప్పుడు మలినాలు అని అన్నాం కదా, సో ఈ భౌతిక జగత్తులో ఉండే మలినాలన్నీ మనల్ని చుట్టి వేస్తాయి అనమాట. సో అలా ఉండకూడదంటే ప్రతిరోజు మనం సాధన అనేది చేయాలి. ఎట్లా అంటే ఈ 3 గుణాలు మనల్ని టచ్ చేయకూడదు. అట్లా చేయకూడదు అంటే మనం సాధన అనేది పక్కా చేయాలన్నమాట. దాన్ని ఈ స్టాన్స్ చెప్తుంది. ఏమని? శ్రీ విగ్రహార ధన నిత్య నానా అని. నెక్స్ట్ లైన్ ఏం చెప్తారు? శృంగార తన్మందిరమార్జన అవదానం అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, దాని మీనింగ్ ఏంటంటే ట్రాన్స్లేషన్ లోనే చూసిన, గురు రాధాకృష్ణకి అలంకరణ చేస్తారు, మందిరం క్లీన్ కూడా చేస్తారు అని. వై? ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? వై డు వి డు? టెంపుల్ ని నీట్ గా ఎందుకు ఉంచుతాం? ప్రశ్న మీ అందరికి. హరే కృష్ణ, హరే కృష్ణ చెప్పాలి మీరంతా. మనం అందరం టెంపుల్ కి వెళ్తాము, అక్కడ టెంపుల్ నీట్ గా ఉంటుంది. అదే టెంపుల్ గలీజ్ గా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రశాంతంగా ఉండదు. అండ్ వాసన వస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. రైట్? మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఆన్సర్ ఇచ్చాక మ్యూట్ కి వెళ్ళిపోండి, సరేనా? మనకే ఇబ్బందికరంగా ఉంటది. సపోజ్ ఇప్పుడు కింగ్ ప్యాలెస్ లో వస్తున్నాడు అని తెలిస్తే ప్లేస్ క్లీన్ చేసి, టెంపుల్ అంతా మొత్తం ప్యాలెస్ అంతా మంచిగా అలంకరణ చేసి అట్లా ఉంటది కదా, అందంగా వస్త్రాలు అన్ని రెడీ చేసి అక్కడ ఉంటాయి అన్నమాట. కింగ్ వస్తున్నాడు అంటే బికాస్ వై ఈ డిజర్వ్ ఇట్, ఈజ్ అ కింగ్. ప్రతి ఒక్క జనాలని రక్షించేవాడు అనమాట క్షత్రియుడు. కింగ్ అంటే నేర్చుకున్నామా లేదా భగవద్గీతలో? కింగ్ యొక్క డ్యూటీ ఏంటి? రక్షించడం. సో అదే అనమాట. హూ ఇస్ కృష్ణ? ఆయన సర్వలోక మహేశ్వరం అన్నమాట. అందరికి, ప్రతి ఒక్కరికి అధిపతి అనమాట. అలాంటి వారు ఉండే ప్లేస్ నీట్ గా ఉండాలి. గురువు కృష్ణ కోసం అలా ప్రిపేర్ చేస్తారనమాట ఆ టెంపుల్ ని. మనకు కూడా ఇప్పుడు స్మితిక ఏం చెప్పింది? టెంపుల్ అనేది గలీజ్ గా ఉంటే మనకి ప్రశాంతంగా ఉండదు. మనకి ప్రశాంతంగా దొరికేది ఏదో పార్కులలోనో లేదా టెంపరీ థింగ్స్ లో కాదనమాట. మనం ఎక్కడి నుండి వచ్చాము? గోలోకం నుండి వచ్చాము. మనకు ఆశల వల్ల ఈ భూలోకానికి వచ్చి అనుభవిస్తున్నాం. ఆ అనుభవించేటప్పుడు కూడా ఓన్లీ సంతోషమనే కాదు, బాధలు కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఉండకూడదంటే దీనికి, ఈ దుఃఖాలకి క్వైట్ ఆపోజిట్ దానికి వెళ్ళాలి. ఇక్కడ గోలోకానికి వెళ్ళే ఛాన్స్ మనం చేసే సాధనకి అట్లా దొరకదు అనుకోండి. ఉండొచ్చు, బట్ దొరకకపోవచ్చు కూడా. సో గోలోకకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి అందుకే ప్రభుపాదుల వారు టెంపుల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే గోలోకకి వెళ్ళే ఛాన్స్ మనకి టెంపుల్స్ ఇస్తాయి అన్నమాట. ఎలా అంటే కీర్తన వినడం. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి లాస్ట్ స్టేజ్ లో దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నా మంత్రం చెప్పిస్తూ లేదా విన్నా లేకపోతే ఆలోచించిన వాళ్ళని తీసుకొని గోలోకానికి వెళ్తారు అని. సో అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసేది ఎక్కడంటే టెంపుల్ లా క్రియేట్ చేసుకున్న హౌసెస్ అన్నమాట. రైట్? సో అట్లాంటి టెంపుల్స్ లో నీట్గా ఉండాలన్నమాట. లేదంటే మనకి ప్రశాంతంగా ఉండదు. మనం ఏదైతే లోపిస్తున్నామో అది మనకి దొరకదు అనమాట. కానీ ప్రభుపాదులు అలా గురువుస్ అందరూ అట్లాంటి టెంపుల్స్ ని చాలా నీట్ గా చేస్తారనమాట. దాన్నే అంటున్నారు శ్రీ విగ్రహార ధననిత్యనాన శృంగార తన్మందిరమార్జనాదో, మందిరమార్జనాదో అని అంటున్నారు. ఇక్కడ చూడండి, మీకు ఒకటి షేర్ చేస్తా, 1 minute. చూడండి, ఎస్, ఇక్కడ ఏం కనబడుతుంది స్క్రీన్ పైన? మార్జనం జరుగుతుంది. లోపల మన లోపల పరమాత్మ అనే కృష్ణ భగవానుడు ఉంటాడు. రైట్? పరమాత్మలాగా కృష్ణ భగవానుడు ఉంటాడు. సో పరమాత్మ ఈజ్ అ కింగ్ కదా. కృష్ణ భగవానుడు అంటే కింగ్.
రైట్. ఈ షుడ్ గెట్ ఎ నీట్ ప్లేస్. మన మనసులో కూడా చాలా మలినాలు అనేటివి ఉంటాయి. ఎట్లాంటి కామ క్రోధ ఇట్లాంటివి మనం నెక్స్ట్ స్టాంజాలో ఇదే వస్తుంది అనమాట. సో అట్లాంటివి ఉండకూడదంటే మనం మార్జన చెయ్యాలి. అది ఎలా మార్జనం ఎలా జరుగుతుందంటే గురువు యొక్క కృప వల్ల జరుగుతుంది. అదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, లైక్ మలినాలు తుడిచిపెట్టాలంటే ఆ ప్యాలెస్ లాగా తయారు చేయాలని చెప్పాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు రా డైమండ్ ఉంది, అది మట్టిలో ఉంది. సో దాని వాల్యూ అనేది తగ్గిపోతుందా? ఆ డైమండ్ ది వాల్యూ అనేది తగ్గిపోతుందా? తగ్గదు మాతాజీ. తగ్గదు. మట్టిలో ఉన్నంత మాత్రాన దాని వాల్యూ అనేది తగ్గదు అనమాట. కానీ వాల్యూ అదే ఉంటది, కానీ పాలిష్ చేస్తే షైన్ బయటికి వచ్చి ఇంకా వాల్యూ పెరుగుతుంది అనమాట. రైట్, పెరిగేలా చేస్తుంది. సేమ్ ప్రతి ఒక్క జీవి కూడా మంచి వాళ్ళే, కానీ వాళ్ళ మనసులో లైక్ వాళ్ళ మనసు కలుషితం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎట్లయితే మన హోలీ రివర్స్ ఉన్నాయి, అవన్నీ కలుషితం అయిపోయాయి. ఇండస్ట్రియల్ వేస్ట్, ఫ్యాక్టరీ వేస్ట్, లేకపోతే మనుషుల యొక్క వేస్ట్, అవన్నీ కలిసి వేస్ట్ లైక్ కలుషితం అయిపోయాయి. మన మనసు కూడా లైక్ కలుషితం అయిపోయాయి అనమాట. కానీ గురువు యొక్క ఆశయాన్ని తీసుకుంటే ఆ మలినాలన్నీ పోతాయి. అదే చెప్తున్నారు. గురువు గారు మన హృదయాన్ని పాలిష్ చేస్తారు అనమాట. కామ క్రోధ అనే మడ్డిని క్లీన్ చేసేసి కృష్ణ ప్రేమని లైక్ మన లోపల ఉన్న కృష్ణ ప్రేమని బయటికి తీస్తారు అనమాట. అది చెప్తున్నారు. ఇలా హృదయం కూడా పాలిష్ అవ్వాలి అంటే మనం గురువు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఏమేమి ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనం ప్రశ్నించుకోవాలి. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నామా లేదా అని. ఏంటా ఇన్స్ట్రక్షన్స్? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ఏంటేంటివి? అహింస, హింస చేయకుండా ఉండడం, భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండడం, మాంసాన్ని భుజించకూడదు, మధ్య మాంసాలు నిషేధించడం, ప్రతిరోజు భగవంతుని పట్ల కృతజ్ఞత భావంతో ఉండడం, లైక్ ఇంటాక్సికేషన్ అవ్వకూడదు, నాన్ వెజ్ తినకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు, జూదం ఆడకూడదు. గ్యాంబ్లింగ్ అంటే తర్వాత లైక్ ఇలిసిట్ రిలేషన్షిప్స్ పెట్టుకోకూడదు అనమాట. ఇవి రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. తర్వాత ప్రభుపాద గురువు చెప్పారనమాట ABCD అని. ఏ అంటే అసోసియేషన్ అని, అసోసియేషన్ అంటే సంఘం, లైక్ మనం ఎవరి సాంగత్యం పొందుతున్నాం అది ముఖ్యం. ఏ అయిపోయింది. బి ఏంటి? బుక్ రీడింగ్. మనం పుస్తకాలు చదివి మన మలినాలని మనం కూడా శుద్ధి చేసుకోవాలి. ఇది మన బాడీ, మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి బయట దొరికే చెత్త అంతా తింటే ఏమైతుంది? హెల్త్ ఖరాబ్ అవుతుంది. రైట్. అలానే మెంటల్ హెల్త్ కూడా మన బాధ్యత అన్నమాట. సో అవి మంచిగా ఉండాలంటే బుక్ రీడింగ్ చేయాలి. ఏ అయిపోయింది. బి అయిపోయింది. సి ఏంటి? చాంటింగ్. చాంటింగ్ అనేది చేయాలి. చాంటింగ్ సపోజ్ మీకు లైక్ పనిలో ఉన్నారు అని అనుకున్నా, లైక్ ఒకటి చేసినా, లైక్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. లైక్ మీరు ఫిక్స్డ్ గా పెట్టుకోకండి, లైక్ నేను ఇన్నే చేస్తా, లైక్ ఇన్ని చేస్తా అని ముందే మాట ఇచ్చేయకండి. ఓకేనా? అలా ఇవ్వకుండా లైక్ ఫస్ట్ ఒక రౌండ్ చేయండి, అది మీకు కుదిరింది, మంచిగా అనిపించింది, సో మళ్ళీ సెకండ్ రౌండ్ చేయండి, అది ఇంకా బాగా అనిపించింది, ఇంకా 3 అట్లా పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒక రౌండ్ చేస్తున్నాము, సరిపోతుందిలే అని చెప్పేసి ఒకే రౌండ్ కంటిన్యూ చేయకూడదు అనమాట. అది తప్ప అనమాట. అది మిమ్మల్ని మేము మోసం చేసుకున్నట్టు అవుతుంది. సో చాంటింగ్ ముఖ్యం. తర్వాత డి ఏంటి? డైటీ వర్షిప్. ఎస్, విగ్రహ ఆరాధన. ఏముంది ఇక్కడ ఫస్ట్ లైన్ లో? శ్రీ విగ్రహ ఆరాధన. శ్రీ విగ్రహ ఆరాధన నిత్యాన అని అన్నారు. సో మనం ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ లో కూడా డి అనేది డీటీ వర్షిప్, అచ్చ విగ్రహ ఆరాధన కూడా ఉంది, విగ్రహ ఆరాధన కూడా ఉందన్నమాట. అదే చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వాలి, అప్పుడే మనము మారుతాం అనమాట. మనం ప్రశ్నించుకోవాలి ఇవన్నీ చేస్తున్నామా లేదా అని. అది సెకండ్ లైన్ మీనింగ్. థర్డ్ లైన్ ఏంటి? యుక్తస్య భక్త్యా చనీంద్ర తోపియా అంటున్నారు. గురు సేవ అనేది తాను లైక్ గురువు సేవ అనేది టెంపుల్లో సేవ గాని ఏ సేవ అయినా తాను ఒక్కరే చేయరు అనమాట. వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, తన డిసైపుల్స్ శిష్యులని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే కృష్ణపై ప్రేమ అనేది పెరగడానికి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీకు తెలుసా జగన్నాథ్ గుండీచా మార్జనం జరుగుతుంది జగన్నాథ్ ఫెస్టివల్ కి ముందు. రైట్. సో
గురుస్ లైక్ మనకన్నా పెద్ద లైక్ డిసైపుల్స్ వాళ్ళు మనకి సేవాస్ అలాట్ చేస్తారు, రైట్? అలాట్ చేసినప్పుడు మనం చెయ్యాలన్నమాట. మనకు తెలియదు మన గురించి, మనకు గురువుకి మన మనసులో అనుకునేది కూడా తెలిసిపోతుంది. సో గురువు లైక్ మనం తీసుకునే డెసిషన్స్ కన్నా గురువు తీసుకున్న డెసిషన్స్ చాలా మేలుగా ఉంటది అనమాట. మనము దేనితో పాటు లైక్ బాధ కలుగుతుందో మనకు తెలియదు, దేని గురించి అంతగా నెగిటివ్ క్వాలిటీ ఉందో తెలియదు మనకి. సో అది అట్లాంటి తగ్గాలంటే మనకి గురువు చెప్పినది చెయ్యాలన్నమాట. ఇప్పుడు సపోజ్ గురువు చెప్పారు టెంపుల్ అంటే లైక్ అల్టర్ ని క్లీన్ చేయాలి, గొప్పగా అనుకోకూడదు. ఓ నాకు అల్టర్ వచ్చింది, వాళ్ళకి వాష్రూమ్ సైడ్ వచ్చింది సేవ అని. నో, అది ఇంకా ప్రైడ్ ని పెంచుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కృష్ణ పక్కనే ఉన్నారు, వీరు ఇట్లా అనుకుంటున్నారు సేవ చేస్తూ. కృష్ణ ఏమంటారు, భావగ్రాహి అని మనసులోనే ఉంటారని మీ అందరికీ తెలుసు. సో అలా అనుకోకూడదు అనమాట. ఈ సేవ నాకు ఇస్తే మంచిగా ఉంటుంది, ఈ సేవ నాకు ఇస్తే మంచిగా ఉంటుంది అని సేవ చేయాలి. సపోజ్ మీకు ఇబ్బంది అయితే అప్పుడు చెప్పాలన్నమాట, నాకు ఈ సేవ చేయడంలో ఈ ఇబ్బంది కలుగుతుంది, దాన్ని ఎలా అధిగమించేది. అలా చేస్తే అది పాజిటివ్ సైడ్ అవుతుంది. అదే నాకు ఇట్లాంటి సేవ నాకు నచ్చదు, అసలు చేయాలనిపించదు అంటే అది నెగిటివ్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చూస్ చేసుకుంటారు, పాజిటివా నెగిటివా? ఎప్పుడైనా ఏది చూస్ చేసుకోవాలి మనం మంచిగా మారాలంటే? పాజిటివ్. పాజిటివ్ చూస్ చేసుకోవాలి, అదే అనమాట. ఇప్పుడు పాజిటివ్ చూస్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి నేను ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ చేశాను, ఇది మన బాడీ, కానీ బయట ఉన్న చెత్త అంతా తీసుకుంటే ఏమైతుంది, మన ఆరోగ్యం పాడవుతుంది, రైట్? అలానే గురువుకి తెలుస్తుంది అనమాట లైక్ ఎట్లాంటి సేవ చెయ్యాలి అని, ఆ సేవాస్ లో ఎలా పార్టిసిపేట్ చేయించాలి, సో దట్ భక్తులు శిష్యులు కృష్ణకి దగ్గర అవుతారు అని. సో అందుకనే ఏమంటున్నారు, యుక్తస్య నియుంజతోపి అని అంటున్నారు. ఏమంటున్నారంటే మనం చెప్తారనమాట, కృష్ణనే లైక్ గురువుస్ చెప్తారనమాట క్లాసుల్లో, మనం ఏ చిన్న సేవ చేసినా ప్రేమతో అది కృష్ణ గుర్తు పెట్టుకుంటారనమాట. ఆయన ఒక డైరీలో రాసుకుంటారనమాట. సో అండ్ సో లైక్ కృష్ణకుమారి మాతాజీ నా కోసం ఈ సేవ చేశారు, పావనికే మాతాజీ నా కోసం ఈ సేవ చేశారు, లక్ష్మీ శ్రీహెచ్ మాతాజీ నా కోసం ఇది వండి తీసుకొని వచ్చారు. లైక్ ప్రేమతో ఏది చేసినా లైక్ ప్రేమతో లైక్ ఇప్పుడు స్నితికా మాతాజీ తులసి ఆఫర్ చేశారు, ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు అనమాట. మనం ఎప్పుడు ఆఫర్ చేసినామో మనకు గుర్తుండకపోవచ్చు, కానీ కృష్ణ ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు. మనం చేసిన ప్రతి ఒక్కటి లైక్ ప్రేమతో చేసిన, ప్రేమతో చేయకపోయినా లైక్ ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు అనమాట. అదే చెప్తున్నారు ఈ స్టాన్సాలో. సో కృష్ణ హ్యాపీ అవుతే గురువు హ్యాపీ అవుతారు, అండ్ గురువు హ్యాపీ అవుతే కృష్ణ కూడా హ్యాపీ అవుతారు. మీరు చూడండి, మీరు ఇంట్లో టేస్టీ బాగా ప్రిపేర్ చేస్తారు, రైట్? మీ పిల్లలకి ఒక సేవ ఇచ్చారు, లైక్ స్పాచులా పట్టుకొని ఇప్పుడు గరిట పట్టుకొని ఆ కర్రీ తిప్పుతూ ఉండు అని, లేదా వేరే వాళ్ళకి చెప్తారు లైక్ ఇంకొక పిల్లవాళ్ళకి ఏంటంటే ఒక స్పూన్ ఉప్పు వేయి నాన్న అని, రైట్? వాళ్ళు వేస్తారు అండ్ మీరు వాళ్ళని పొగిడారు అనమాట, వావ్ చాలా బాగా చేసావు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటది, రైట్? బాగానే ఉంటది కదా, లైక్ వావ్ నేను కూడా ఈ సో అండ్ సో వంటలో పార్టిసిపేట్ చేశాను అని అనుకుంటారు. లైక్ నా వల్లనే లైక్ ఇంత మంచిగా వచ్చింది అని అనుకోవడం అది తప్పు, కానీ వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట, ఏంటంటే నేను దీంట్లో పార్టిసిపేట్ చేశాను అని వాళ్ళు కూడా అడుగుతారు అనమాట. లైక్ ఏమని అడుగుతారు, లైక్ ఎలా ఉంది, ఇది కరెక్టేనా, లైక్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అనమాట. వాళ్ళకి మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రైట్? పెరుగుతుందా పెరగదా అలా మనం నేర్పిస్తే విత్ గైడెన్స్? ఎవరికైనా పెరుగుతుంది, రైట్? అదే చెప్తున్నారు అనమాట. లైక్ గురువు కూడా మనకి సేవ ఇస్తారన్నమాట, సేవ ఆపర్చునిటీస్. అయినా ఎంత మర్సిఫుల్ అంటే కృష్ణని మనల్ని లైక్ కృష్ణకి మనకి లైక్ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారనమాట. సో అదే చెప్తారు, సేమ్ గురువు కూడా మనల్ని సేవలో చిన్న చిన్న పనిలో ఇన్వాల్వ్ చేస్తారు, మనకి ప్రేమ అనేది పెరగడానికి. బట్ గురువు ఎప్పుడు క్రెడిట్స్ కోరుకోరు అనమాట. ఓకే నేను వీళ్ళతో చేయించుకున్నా, ఇదంతా క్రెడిట్ నాకే, నో, ఇలా అనుకోవడం తప్పే. తర్వాత శిష్యులు కూడా ఓకే దీని వల్ల నేను గురువుకి హెల్ప్ చేసిన, ఇదంతా నా వల్లనే జరిగింది, ఇది కూడా తప్పే అవుతుంది. మనం ఎట్లా అనుకోవాలంటే కృష్ణని తృప్తి పరుస్తున్నామా లేదా, కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా, ఆ హ్యాపీనెస్ గురువు కూడా హ్యాపీ లైక్ మనం సేవ చేసాము అది గురువుకు కూడా నచ్చిందా లేదా, ఇది ఒక్కటే చూసుకోవాలి. భగవద్గీతలో ఏముంది, మన డ్యూటీ చేయాలి, కానీ ఏం వదిలేయాలి, ఏం వదిలేయాలి, రిజల్ట్ కృష్ణ పైన రిజల్ట్ వదిలేయాలి. అదే చెప్తున్నారు అనమాట.
ఇది థర్డ్ లైన్. యుక్తస్య భక్తాశ్చనించతోపి వందే గురుషి చరణార విందం అని. సో అట్లాంటి గురుకి మనల్ని కృష్ణకి దగ్గర పరిచే అట్లాంటి అలాంటి గురు యొక్క చరణాలకి వందనాలు అని చెప్తున్నాం అనమాట. ఫోర్త్ లైన్ వందే గురుషి చరణార విందం అని. ఇది చాలా ఫేవరెట్ లైన్ అనమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి, ఇప్పుడు మనకి క్లాస్ కూడా వచ్చిందంటే అది గురువు వల్లనే. ఏ సార్ను లేకపోతే నేను అనుకున్నాను ఓకే నేను ఈరోజు గురువాష్టకం చెప్తాను అని. కానీ ఇప్పుడు మీరే చూడండి, ఈ జూమ్ హ్యాండిల్ చేయాలంటే దానికి మనీ అవసరము. క్రియేట్ చేయాలి, ఐడి క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రికార్డింగ్ సెషన్ ఉంటుంది, ఆ సెషన్ రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది వస్తారు దాన్ని ప్రమోట్ చేయాలి, సో దట్ వాళ్ళు కూడా కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉండాలని. ఇవన్నెన్నో ఉంటాయి అనమాట. తర్వాత ఇది జస్ట్ ఇక్కడ కనబడే సేవ అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా సేవస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సేవస్ ఎవరిచ్చారు నా కౌన్సిలర్ ఇస్ గ్రేస్ గంగా పాలక్ గోవిందదాస్ ప్రభుజీ, ఇస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ. వాళ్ళకి నేను చాలా కృతజ్ఞులై ఉండాలి. మనం ఎలా ఉండాలంటే సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ లాగా ఉండాలన్నమాట. ఎట్లంటే సేవకులకి సేవకులం, ఆ సేవకులకి సేవకులం, ఆ సేవకులకి సేవకులాగా ఉండాలన్నమాట. అదే లైక్ మన గురువుస్ ని, మన కౌన్సిలర్స్, మనకు మీరే చూడండి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా మీరు మీట్ అవ్వగలరా? ఒక లైక్ మధ్యమాధికారి, లైక్ మధ్యమ వ్యక్తితోని వెళ్ళాలి కదా, త్రూనే వెళ్ళాలి. సో అలానే గురువు యొక్క ఆశయాన్ని, దీక్షని ఇప్పించేది మన కౌన్సిలర్స్ అన్నమాట. సో వాళ్ళకి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. వాళ్ళు ఒక చిన్న మినీ గురువుస్ అన్నమాట. మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు గురువుస్ అవుతారు, శిక్షా గురువుస్ అవుతారు, రైట్? వాళ్ళు చిన్న చిన్న శిక్షా గురువుస్ అనుకోండి. సో అలా అన్నమాట. అది చెప్తున్నారు. ఫోర్త్ లైన్ లో ఏంటి, వందే గురుశ్రీ చరణార విందం అని అంటున్నారు. ఏమంటే దీని అర్థం ఏంటి, ఒక నిమిషం. వందే గురుశ్రీ చరణార విందంకి అర్థం గురు చరణాలకి అంటే భక్తికి బేస్ అనమాట. గురు చరణాలు అనేది భక్తికి బేస్. ఇప్పుడు గురువే లేకపోతే ఇవన్నీ లేకపోతుండే. ఎస్ ఆర్ నో? నేను ఎవరో తెలియదు, కృష్ణకుమారి మాతాజీ, నేను అసలు ఎవరు మాతాజీ అని అనుకుంటాం. సపోజ్ మీట్ అయినాం అనుకో బయట, మీరెవరు మాతాజీ అని అనుకుంటాం, రైట్? మనకి తెలియదు రిలేషన్షిప్స్ అనేటివి. కానీ లైక్ ఈ ప్లాట్ఫామ్ వల్ల మనకు తెలుస్తుంది, ఓకే పావనికి మాతాజీ ఈ క్లాస్ లో అటెండ్ అవుతున్నారు, లక్ష్మీ సిహెచ్ మాతాజీ చాలా బాగా అటెంటివ్ వింటారు, సంపత్ గోకా ప్రభుజీ కూడా వస్తున్నారు అని లైక్ ఎన్నెన్నో అనుకుంటాం అండి. ఇట్లా దీని వల్ల పరిచయాలు పెరుగుతాయి, భక్తులు సాంగత్యం అనేది ఉంటుంది. సో మంచి క్వాలిటీస్ అని పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో దీని వల్ల లైక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి మనం మంచి కోరే గురువుకి చరణార విందమని చెప్తున్నారు అనమాట. లాస్ట్ లైన్ లో గురువు అంటే ఒక బ్రిడ్జ్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రివర్ ఇటు పక్కన షోర్ ఉంది, ఇటు పక్కన షోర్ ఉంది. వెళ్ళాలంటే పడవైనా కావాలి, లేకపోతే నడుచుకుంటేనే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలంటే బ్రిడ్జ్ కావాలి. సో పడవైనా ఉండాలి, నడుచుకుంటూ వెళ్ళడానికి బ్రిడ్జ్ అయినా ఉండాలి. అది ఎవరంటే గురువు అనమాట. గోలోకానికి ఈ దుఃఖాలయానికి బ్రిడ్జ్ ఏంటంటే గురువు యొక్క కృప అనమాట. సో అదే చెప్తున్నా, గురు చరణాలు అంటే కృష్ణని రీచ్ అవ్వడానికి బ్రిడ్జ్. ఆయన గైడెన్స్ వదిలేస్తే, సపోజ్ ఆయన గైడెన్స్ మనం ఫాలో అవ్వడం వదిలేస్తే ఏమవుతాము, ఈ సంసార సాగరంలోనే తిరుగుతూ ఉంటాం అనమాట. అదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ సంసార సాగరంలో పడిపోతే మళ్ళీ మనం స్టార్టింగ్ నుండి మళ్ళీ చిన్నప్పుడు లైక్ అమ్మ కడుపులో నుండి, మీకు తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా బేబీ చాలా బాధపడుతూ వస్తుంది అనమాట. ఇట్లా ముడుచుకొని ఉంటది, హ్యాపీగా ఉండదు అనమాట. లోపల బాధనే, బయటకు వచ్చినా బాధనే, వెళ్ళిపోయేటప్పుడు కూడా బాధనే. ఇన్ని బాధలు భరిస్తూ ఉండాలి ఈ సంసార సాగరం అనేది. సంసార సాగరం అంటే దుఃఖాలయం అనమాట. దీనికి ఒక పేరు, ఒక టైటిల్ ఉంది, అదే దుఃఖాలయం అనమాట. ఈ దుఃఖాలయం తప్పించుకోవాలంటే గురువు యొక్క ఆశ్రయం పొందాలి. ఆ ఆశ్రయం ఇచ్చిన వారికి చరణార విందమని వందనాలు చెప్తున్నాం మనము. ఓకేనా? ఇదనమాట భక్తి డైలీ ప్రాక్టీస్ అవసరం అనమాట. ఇప్పుడు ఎట్లయితే సింగర్ దీపం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అదనమాట. అండ్ మన హృదయం అనేది ప్యాలెస్ లాగా మారాలి. ఎట్లా అంటే లైక్ డైమండ్, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డైమండ్ లాగా పాలిష్ చేయాలి. లైక్ కింగ్ ది కూడా ప్యాలెస్ ది అది తీసుకున్నాము. చేతో దర్పణ మార్చడం అనేది జరుగుతూ ఉండాలి. అలా జరగాలంటే ఏబిసిడి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి మనము. అండ్ సేవలో చిన్న పని కూడా కృష్ణ దగ్గర చేరుతుంది అని నేర్చుకున్నాము.
ఎలా అయితే ఇన్వాల్వ్ చేస్తామో కుకింగ్ లో పిల్లలని కానీ లేదా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్, ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటది. ఏంటంటే ఒక ప్లాంట్ గ్రో అవ్వాలంటే రూట్స్ కి నీళ్ళు పోయాలి అని. ఎస్ ఆర్ నో? ఎస్, రూట్స్ కి నీళ్ళు పోయాలని ఉంటది. అదే ఆకులకి లేకపోతే ఇప్పుడు ప్లాంట్ ఇక్కడ ఉంది, ఇక పక్కనకు వస్తే గ్రో అవుతుందా? ఎండిపోతుంది, రైట్? సో అలానే ఆ గురువు కూడా మనలో ఉండే భక్తిని, లైక్ మనలో అలాంటి మంచి గుణాలతోని భక్తిని పెంపొందిస్తారనమాట. సో అదొక ఎగ్జాంపుల్. తర్వాత లాస్ట్ లైన్ కి ఏం ఎగ్జాంపుల్? బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో గురువు అంటే ఆయన సేవ ప్రతి రోజు చేస్తే మన హృదయంలో కృష్ణ ప్రేమ కూడా జ్యోతిలాగా వెలుగుతుంది, రైట్? గురువు చరణాలు పట్టుకుంటే మాత్రం మన జీవితము కృష్ణ దగ్గరికి సేఫ్లీగా చేరుతుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఏం చెప్పుకోవాలంటే, ఇప్పటి నుండి రోజు మనము మన గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ప్రతి రోజు ఫాలో చేయాలి అని మనసులో ఒక సంకల్పం తీసుకోవాలి. అప్పుడే మనము కృష్ణ దగ్గరికి వెళ్తాము. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:49. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రేజ్ చేయండి. మనం ఇప్పుడు ఇట్లాంటిది, ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు భగవద్గీత కూడా చర్చించేటప్పుడు నేను ఒకటి చెప్పాను, భగవద్గీతలో ఒక్క లైన్ చదివినా కూడా దానికి వచ్చే పుణ్యము మీకు వస్తుంది అని, దాని నుండి వచ్చే పుణ్యం వస్తుందని. ఎస్, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్? సో ఇప్పుడు అటువంటి భగవద్గీతని, సేవ ఆపర్చునిటీస్ ని మనకి ప్రతి ఒక్కటి సులువుగా అందేలా చేసిన గురువు ఒక్కటి, గురువు యొక్క లైక్ గ్లోరిఫై అనమాట. ఇవన్నీ ఇప్పుడు గురువాష్టకం అనేది గురువు యొక్క క్వాలిటీస్ ని గ్లోరిఫై చేయడం అనమాట. సో అలాంటివి మనకి లైక్ ఈజీగా సులభంగా దొరికేలాగా చేసిన గురువుని మనం ఎంత పొగడాలి? ఎంత పొగిడినా తక్కువనే కదా. ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు చిన్నప్పటి నుండి. తర్వాత మనం వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతాం మ్యారేజ్ అయ్యి, లేదా మ్యారేజ్ అయ్యి వేరే వాళ్ళ ఇంటికి వస్తాం. అక్కడ తెలుస్తుందా మనకి చేంజ్ అనేది తెలుస్తుంది. పేరెంట్స్ ఎట్లా చూసుకున్నారు, బయట వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు అని. అప్పుడు మనం ఇంకా ఏమనిపిస్తుంది? మన పేరెంట్స్ ని ఇంకా గ్లోరిఫై చేస్తాం చాలా. సో అదే అన్నమాట, గోలోకాలో కూడా మనకి దాని దుఃఖాలు ఏమి ఉండవు అనమాట. సో అట్లనే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయాలంటే గురువు యొక్క ఆశ్రయం పొందాలి. గురువు యొక్క ఆశ్రయం పొందేలా పొందాలంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. సో అట్లాంటి సులభమైన లైక్ మనం ఇప్పుడు తపస్సు చేయనవసరం లేదు, పెద్ద యజ్ఞాలు చేయనవసరం లేదు. ఇక ఈ కలియుగంలో ఏముంది యజ్ఞ? జపయజ్ఞ. సో ఆ చిన్న జపయజ్ఞాన్ని అందించారు, ఎంత సులభం అది. సో ఆ జపయజ్ఞ చేస్తే మాత్రము మనము గోలోకానికి రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అలాంటివి కలిగించిన ఆపర్చునిటీస్ కలిగించిన గురువుని గ్లోరిఫై చేసేది గురువాష్టకం అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మీకు ఛాన్స్ వస్తుంది, గ్లోరిఫై చేయాలి మీ మాట, లైక్ మీ వాక్కుతో. ఇదే పాట లైక్ ఏదో కవితం రాయండి అని చెప్పట్లేదు. లైక్ ఇప్పుడు ఉన్న, నేను మళ్ళీ షేర్ చేస్తాను, అదే మీరు పాడి. లైక్ ఇప్పుడు గురువు ఉన్నారు, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, ఇప్పుడు ప్రభుపాదులు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీనింగ్ అందరికీ తెలుసు. సో మీరు ఆ మీనింగ్ తో లైక్ మనస్సు నుండి రావాలన్నమాట. ఇప్పుడు ప్రహ్లాద్ కి ఎట్లయితే, సినిమా చూసినారు కదా, ప్రహ్లాద్ కి ఎట్లయితే అనిపించిందో స్వామి నాకు నీ దర్శనం కావాలని, సేమ్ అట్లనే అట్లాంటి మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్లీ గ్లోరిఫై చేయాలి ఇప్పుడు. ఓకేనా? అందరు రెడీయా? హరే కృష్ణ. అందరు గ్లోరిఫై చేస్తారా? ఇప్పుడు మీరు అందరు అటెండ్ అవుతున్నారు, మీరు అందరు అటెండ్ అవుతున్నారంటే అది గురువు యొక్క కృప అనమాట. అలాంటి కృప ఇచ్చిన గురువుని గ్లోరిఫై చేయాలా వద్దా? ఇప్పుడు మీరు ఏదైనా వర్క్ చేసిరు సో ఆఫీస్ లో, అక్కడ వాళ్ళు మిమ్మల్ని గ్లోరిఫై చేయకపోతే మీకు ఎట్లుంటది? కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ గురువుకి అట్లా అనిపించదు. చెప్పానా, గురువు ఏమి క్రెడిట్స్ కోరరు, కానీ అది మన కర్తవ్యం అనమాట, అదొక ధర్మం. మనకు ఒకటి బెనిఫిట్ వచ్చిందంటే లైక్ మన రూట్స్ అనేటివి మర్చిపోకూడదు అని అంటారు, రైట్? సో మనకు బెనిఫిట్ వచ్చిందంటే వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉండాలన్నమాట. అది కృతజ్ఞత భావం అంటే లైక్ ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేసేయండి అని అనట్లేదు. జస్ట్ ఈ స్టాండ్స్ పాడి వినిపించండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. హరే కృష్ణ. పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను షేర్ చేయనా? ఉంది మాతాజీ, నా దగ్గర కాపీ ఉంది. నేను ఒకసారి పాడతాను మొత్తం స్టాండ్స్. మీకు ఏమైనా ట్యూన్ సరిగ్గా రాకపోయినా లైక్ వ్యక్తం చేయండి, ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు కదా. మనం అందరం పర్ఫెక్ట్ ఉంటాం కదా, పుట్టక నుండి మనం నేర్చుకుంటేనే పర్ఫెక్ట్ అవుతాము. సో ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? ఫోర్స్ ఏం లేదు, ఓకేనా?
ఎట్లా వస్తుందంటే ట్యూన్ శ్రీ విగ్రహారాధన నిత్యనానాం శృంగారతాన్మందిరమాంజనాదౌ యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. సీరియస్ గా మనకి ఉన్న ఇన్ని మీరు రియలైజ్ అయితే మాత్రం మీరు సింగర్ లాగా లతా మంగేష్కర్, ఏఆర్ రెహమాన్ లాగా పాడేస్తారు. ఎందుకంటే ఆ ఫీలింగ్ అట్లా వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ గివ్ ఛాన్స్ టు పావనికి మాతది. స్టార్ట్ చేయండి మాతది. హరే కృష్ణ. మనసు నుండి రావాలి అది. నీ విగ్రహారాధన నిత్య నానా శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఈ గురువాష్టకం పాడతారు. సో ఆ మీనింగ్ తెలిసినప్పుడు మీనింగ్ నేర్చుకున్నాక వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే వచ్చేస్తాయి అన్నమాట. వావ్, ఎంత మర్సీఫుల్. మనం ఏదేదో ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చాలా మంది లవ్ లో పడిపోతారు కదా. కొంచెం ఇంత హెల్ప్ చేసినా ఓ నా కోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ పేరెంట్స్ ఎంత హెల్ప్ చేస్తారని గుర్తుండదు. సో సేమ్ అట్లనే అనమాట ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఇంత కొంచెం హెల్ప్ చేసినా వాళ్ళకు ఫుల్ కృతజ్ఞత భావం చూపిస్తాం. కానీ రియల్ హెల్ప్ ఎవరు చేస్తున్నారంటే గురువు చేస్తున్నారు, ఈ సంసార సాగరం నుండి తప్పించడానికి. ఇది ఎవ్వరు చేయలేరు. ఫ్రెండ్స్ చేయలేరు, పేరెంట్స్ చేయలేరు, భర్త చేయలేరు, వైఫ్ చేయలేదు, పిల్లలు చేయలేరు. మెటీరియల్ యూనివర్స్ లోనే ఉంటాము. వీళ్ళు ఎంత చేసినా మెటీరియల్ యూనివర్స్ లోనే ఉంటాము. కానీ గురువు మాత్రం మెటీరియల్ యూనివర్స్ ని అధిగమించేలా చేస్తారనమాట. అట్లాంటి కాజ్లెస్ మర్సీ ఉన్న గురువుని గ్లోరిఫై చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ మాతాజీ ముందుకు వచ్చి పాడినందుకు. ఇప్పుడు ఎవరు? కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చూస్తూ పాడండి. అదేంటి శ్లోక రిజిస్ట్రేషన్ మాత్రం కాదు. అది మీరు పెట్టలేదు మాతాజీ, స్లైడ్ పెడితే గానీ రాదు మాతాజీ అది. యా, ఓకే దెన్ నేను పెడతా. యాక్చువల్ మీ దగ్గర కూడా ఉందని అనుకున్నా, సో లేదు మాతాజీ. యా, ఒక్క నిమిషం. ఏకో దర్పణ మాజానికి పిక్చర్ ఎంత బాగుంది కదా. అది కరెక్ట్ గా సూట్ అయింది దానికి. ఎస్ మాతాజీ, స్టార్ట్. మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. మీరు కృతజ్ఞత భావం తెలియజేయాలి గురువుకి. వస్తుంది మాతాజీ. నేను ట్యూన్ తో పాడండి అని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్యూన్స్ ఉంటాయి. సో ఓకేనా, మీరు పాడండి. మనసుతోనే పాడతాను మాతాజీ నేను. అదే మనసుతోని పాడండి. కొంచెం గురువు కోసం ట్రై చేయండి ట్యూన్ తో. ఓకే. యా. శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగార తన్మందిర మార్ద వాదౌ యుక్తస్య భుక్తాంశ నియుంజ తేపి వందే గురు శ్రీ చరణారవిందం. శ్రీ గురు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. లేకపోతే ఒక పని చేస్తా, ఇది కొంచెం ఎడిట్ చేస్తావా? శ్రీగ్రహారాధన నాన్న అక్కడికి స్టాప్ అయిపోతుంది ఒక లైన్. సుధాయ తన్మందిర మార్జ నాదం ఇక్కడికి ఒక లైన్ స్టాప్ అయిపోతుంది. నియుంజ తోపి ఇక్కడికి ఒక లైన్ ఎండ్ అయిపోతుంది. తర్వాత వందే గురుషి చరణార విందమని స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను ఇది తగ్గిస్తా. ఓకే, అట్లా రాదా? ఓకే మాతాజీ, పాడనా? ఎస్ మాతాజీ. శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగార తన్మందిర మార్జ నాదౌ యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. హరే కృష్ణ మాతాజీ.
అరే ఓ నేనైతే గ్రూ అవుతూనే ఉన్నా, మీరు ఒక్కొక్కరు వాడుతుంటే ఊగుతూనే ఉన్నా నేను. ఎంత బాగుంటదంటే లైక్ సంసార 2 ట్యూన్స్ ఉంటాయి, 2 ట్యూన్స్ భలే ఉంటాయి తెలుసా. చాలా మంది లైక్ టెంపోలో కొంతమంది లైక్ ఆనంద బాష్పాలు కార్చిస్తారు, కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు అనమాట ఇది వినేటప్పుడు. ఆ ప్రేమ అనేది సేవా భావంలో చూపించేస్తారు. అదనమాట అర్థం ఇప్పుడు. తెలవడం వల్ల చాలా బాగా అనిపిస్తది మాతాజీ. ఎందుకంటే ఎస్, మన తెలుగు కాదు కదా ఇది. దీని అర్థం తెలిసిన తర్వాత అదొక బాధ వస్తది మాతాజీ మనసులోకి వెళ్ళి. దానికి సంతోషం రాదు. అది ఇదేందబ్బా ఇట్లా ఉంది అనే ఒక రకమైన ఫీలింగ్ అయిపోతది మాతాజీ అది. అది బాధ అనదు. బాధ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అట్లాంటి వ్యక్తికి మనం ఏం చేయలేకపోతున్నామని, లైక్ ఇంత చేసిన వ్యక్తికి కూడా మనం ఏం చేయలేకపోతున్నామని ఒక చిన్న బాధ అనేది ఉంటది. సో ఇంత అందుకనే దుఃఖాలయంలో ఉన్నామా మనం అన్నట్టు బాధ అనిపిస్తది మాతాజీ. ఇవన్నీ ఎక్కడ పోతాయి ఏంది అని అదొకటి. అదంతా పోవాలంటే గురువు యొక్క కృపనే మాతాజీ. అదంతా ఆయన వల్ల అవుతుంది. ఇప్పుడు రాసరథి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మీరు మాతాజీ. థ్యాంక్ సారీ నేను ఏమన్నా అన్నందుకు. వాళ్ళు కొత్త కదా మాతాజీ అందరూ. వాళ్ళకి మీరు ఎట్లా చెప్పండి అంటే ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళకి ఫుల్ 4 లైన్స్ నేర్పించండి. ఓకే ట్యూన్ కరెక్ట్ గా నేర్పించండి. ఓకే దెన్ సరే మరి. అట్లా చెయ్యండి. నేను అది చెప్పడానికే హ్యాండ్ రేస్ చేసిన. ఆ, అయితే సరే. మీరు ఒకరిద్దరికి చెప్పేసరికి మిగతా వాళ్ళకి కూడా వస్తది. అయితే ట్యూన్ కరెక్ట్ గా రావాలి కదా మాతాజీ. యా ట్యూన్ కూడా కరెక్ట్ ఆ, రావాలి. అందుకే ట్యూన్ మన ఇస్కాన్ ట్యూన్ నేర్పించండి. అది మీరు ఒక్కొక్కరిని తీసుకొని మొత్తం ఆ 4 లైన్స్ చెప్పండి. ఆ 3rd స్టాంజా మొత్తం చెప్పండి. ఓకే సరే మాతాజీ, సరే అట్లా మరి. నేర్పించండి. యా ఓకే దెన్. వాళ్ళకి కరెక్ట్ ట్యూన్ వస్తుంది, మిగతా వాళ్ళు కూడా అందరు నేర్చేసుకుంటారు. మ్యూట్ లో ఉండి అందరినీ వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. యా ఓకే దెన్. ఇప్పుడు ఎవరు వస్తారు? సుధా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ట్యూన్ మీకు వచ్చిందా, నేను స్టార్ట్ చేయమంటారా? పాడతాను మాతాజీ. ఒకసారి నేను పాడతాను, ఆ ట్యూన్ ని పాడేలాగా చూడండి. సరే మాతాజీ లేదా చెప్పండి. ఒకసారి రిపీట్ చేయండి నాది, నేను చెప్పేది. సరే మాత. శ్రీ విగ్రహారాధన నిత్యనానా. శ్రీ పాడండి. విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాధౌ శృంగార తన్మందిరమార్జనాదో యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తం చ నియుంజతోపి వందే గురు శ్రీచరణారవిందం. వందే గురో శ్రీ చరణారవిందం. నైస్ మాతాజీ, రైట్, కరెక్ట్ మొత్తం మాతాజీ. పాడతాను మాతాజీ ఒకసారి. మ్మ్. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్చనాదో యుక్తస్య భక్త చ నియుంజతోపి వందే గురో శ్రీ చరణార విందం. హరి హరి బోల్, చాలా బాగా పాడారు మాతాజీ. చరణార. ఎస్, హరే కృష్ణ థ్యాంక్స్ అలాట్ మాతాజీ, మాతాజీ. ధన్యవాదాలు. సో గుడ్, సో నైస్ మాతాజీ. హరే కృష్ణ పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పాడమంటారా లేకపోతే మీరు ఒకసారి పాడతారా ట్యూన్ తో? పాడండి మాతాజీ, ఫాలో అవుతాం మాతాజీ. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా. ఇక్కడ మీరు చూడండి, నేను ఇప్పుడు కూడా ఎడిట్ చేసేస్తా. శ్రీ విగ్రహారా, ఇక్కడ థాట్స్ గ్యాప్ లైక్ సాగదీయాలి. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మన్ మన్ అన్నప్పుడు కొంచెం అక్కడ మన్ అన్నప్పుడు కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. మందిరమార్జనాధౌ యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి కొంచెం గ్యాప్ వస్తుంది. ఓకే
వందే గురో శ్రీ శ్రీ అని వచ్చినప్పుడు కొంచెం సాగదీయాలి. చరణారవిందం. రైట్, లెట్స్ స్టార్ట్. శ్రీ విగ్రహారాధన నిత్యానానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యానానా. శ్రీ విగ్రహారాధన నిత్యనానా. మాతాజీ నా అలా కాదు, తగ్గిపోవాలి. ఇట్లా ఇట్లా మనం పైకి వెళ్ళకుండా కిందికి రావాలన్నమాట. శ్రీ విగ్రహారా అన్నప్పుడు వాయిస్ రేజ్ చేయండి. ధన నిత్యానానా అని తగ్గించుకుంటాడండి. ఓకేనా? స్టార్ట్. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ శృంగారతందిరమార్జనాదౌ యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి. యుక్తస్య భక్తాంశ నియుంజతోపి. అక్కడ యుక్తస్య భక్తం బానే, కానీ లైక్ కీర్తన పాడేటప్పుడు కొంచెం రాగాలు తీస్తాం అనమాట. యుక్తస్య భక్తంశ్చ ఇక్కడ భక్తం భక్తం కాదు, యాక్చువల్లీ పాడేటప్పుడు కొంచెం విడదీస్తాం అనమాట. అంటే మొత్తం విడదీయడం అని కాదు, కొంచెం లైక్ గ్యాప్ ఇస్తాం అనమాట దానికి పాడేటప్పుడు. ఒక్క నిమిషం, 1 minute గ్యాప్ కి ఇలా పెట్టాలి. ఫస్ట్ టైం కదా, సో కీర్తన్ క్లాస్, నెక్స్ట్ టైం ఐ మేక్ కరెక్ట్ సో నో వన్ విల్ ఫర్గెట్ యూ. ఇప్పుడు వాడండి మాతాజీ. యుక్తస్య భక్తం చ నియుంజతోపి. యుక్తస్య భక్తాంశ నియుంజతోపి. ఎస్ ఎస్. వందే గురో శ్రీ చరణారవిందం. వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ వందే పక్కన కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. వందే గురో శ్రీ చరణారవిందం, లేదా దీనికి కూడా గ్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడు వాడతారా మాతాజీ? మళ్ళీ ఇంకొకసారి పాడతాను మాట్లాడి. ఎస్. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. హరి బోల్, హరి హరి బోల్. అదే గ్యాప్స్ ఒక్కటి పెట్టేసుకుంటే అదిరిపోతుంది అనమాట. హరి హరి బోల్. ఇప్పుడు స్నితిక. హరే కృష్ణ స్నితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పాడుతావా లేకపోతే ఒకసారి నేను పాడించి ఫాలో అవుతావా? పాడతాను మాతాజీ. ఎస్, స్టార్ట్. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్జనౌత యుక్తస్య భక్తాంచ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. లైక్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాడక ట్యూన్ సరిగ్గా లేదు నాన్న. ఎట్లా అంటే గ్యాప్స్, ఇక్కడ గ్యాప్ అని పెట్టాను చూడు, డాట్స్ డాట్స్ పెట్టాను అక్కడ లైక్ సాగదీయాలి నువ్వు. ముందు లెటర్ ని సాగదీయాలి నువ్వు. ఓకేనా? మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా శృంగార తన్ మన్ మన్ తన్ మన్ అక్కడ వరకే మన్ అని రావాలి. తన్ మన్ ధీరమార్జనాదం అని ఒకటి వస్తుంది. తర్వాత యుక్తస్య భక్తంశ అని వస్తుంది, సాగదీయాలి బా అని. ఓకేనా? ఫస్ట్ లైన్ రిపీట్ చేయి. శ్రీ విగ్రహారాధన నిత్యనానా చెయ్. అది బోల్. శ్రీ విగ్రహార అని చెప్పు. నిలబడుతుందా? ఓకే. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? మ్యూట్లో వెళ్ళిపోయింది. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? లక్ష్మీ సిహెచ్ మాతాజీ ట్రై చేస్తారా? 1 minute. ఎస్.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ట్రై చేస్తారా? ట్రై చేస్తాను కానీ నాకైతే గొంతు బాగాలేదు మాతాజీ. ట్రై అవునా? చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే, నేను ఒకసారి చెప్తాను, దాన్ని రిపీట్ చేయండి. చెప్పండి మాతాజీ. ఫస్ట్ నాదొక మాట, చిన్న విన్నపం. మీరు ఈ ప్రతి స్టాంజాక్ కూడాను సెపరేట్ నాకు ఆ మీనింగ్ కూడా పెట్టండి మాతాజీ గ్రూప్ లోనా? దానికి మీనింగ్ ఆల్రెడీ ఉంటుంది, గీతాస్, లేకపోతే అది లిరిక్స్ సెండ్ చేసేస్తాం, మీనింగ్ దాంతో పాటు కూడా ఉంటుంది. లిరిక్స్ అండ్ మీనింగ్ కూడా. ఉమ్? ఈ లిరిక్స్ ఈ ఏదైతే ఈ కీర్తన ఉందో, కీర్తన ప్లస్ ప్రతి స్టాంజా యొక్క మీనింగ్ ఓకే మాతాజీ, అది మాకు షేర్ చేయండి మాతాజీ గ్రూప్ లో. షూర్ మాతాజీ. ఒక బుక్కే ఉంటుంది పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ షేర్ చేసేస్తాం. మీనింగ్ తెలిస్తే అది కీర్తన చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే మాతాజీ, సరే మరి స్టార్ట్ Thank you, చేద్దాం. శ్రీ విగ్రహారాధన నిత్యానానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగారతాన్మాదిరమార్జనాధౌ శృంగారతాన్మాదిరమార్జనాదౌ యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. వందే గురో శ్రీ చరణారవిందం. మొత్తం పాడతారా? మళ్ళీ ఇంకొకసారి పాడతాం. ఓకే. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగారతాన్మాదిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ మనము రెండు చూసుకోవాలి మాతాజీ. ఇప్పుడు టోటల్ 4 లైన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 2 లైన్స్ డిఫరెంట్ గా ఉంటది, తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ కూడా అట్లానే ఉంటది. చూడండి, శ్రీ విగ్రహారాధన నిత్యానానా, నానా అన్నప్పుడు మిడిల్ లో ఉండాలి. శృంగారతన్మందిరమార్జనాదౌ, అది కూడా మిడిల్ లోనే ఉంది. నానా అనేది మార్జనాదో అనేది సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటది. తర్వాత యుక్తస్య భక్తంశ్చ, అది ఎట్లా ఉంటది అంటే యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి, పి అన్నప్పుడు కిందికి వచ్చేస్తుంది. టోటల్ 3 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా నా అని కొంతమంది వాడతారు, కొంతమంది ఎట్లుంటే నా నా, తర్వాత కొంతమంది నా నా ఇట్లా వాడతారు. ఎట్లా లైక్ ట్యూన్ మాత్రం మిస్ అవ్వకూడదు. అక్కడ మనము లైక్ ఇట్లా లైక్ నార్మల్ గా ఉండేది మనం లైక్ ధననిత్య నానా అని ఉన్నది కదా, శ్రీ విగ్రహారాధన నిత్య నానా, ఇక్కడ నానా అన్నప్పుడు నానా అని అనాలి. అలా ఉంటది. సేమ్ అదే నాదో అని నెక్స్ట్ కూడా అట్లనే వస్తుంది. సేమ్ అదే, కొంచెం సాగదీయాలి. అది ట్యూన్ తో వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, 2 డాట్స్ ఉంటే కొంచెమే సాగదీయాలని, ఓకేనా. ధీరమార్జనాధౌ, మిగతా ధీరమార్జన అనేది నార్మల్ గా పలికేయాలి, ధననిత్య అనేది నార్మల్ గా పలికేయాలి. ఇక డాట్స్ ఉన్నప్పుడు కొంచెం అదేంటి నా అనేది, ఇప్పుడు ధననిత్య నా అని ఉన్నది కదా, అది నా అని కొంచెం సాగదీయండి. తర్వాత ధిరమార్జన అని మళ్ళీ ఇంకొక నా ఉంది చూడండి కింద దాంట్లో సెకండ్ లైన్, అది కూడా కొంచెం సాగదీయాలి. తర్వాత నియుంజతోపి, తో అంటే పైకి, ఇది ఎట్లా పెట్టాలి, సారీ దీనికి కాదు, నియుంజతోపి అన్నప్పుడు పైకి, ఇప్పుడు ఇట్లా పైన ఇట్లా ఇలా పెట్టానా, అప్పుడు తోపి అని అనాలి. వందే గురో శ్రీ చరణారవిందం, విందం అన్నప్పుడు కూడా కొంచెం సాగదీయాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి మాతాజీ. ఎక్కువ డాట్స్ ఉంటే సాగదీయాలి చాలా, కొంచెం 2 డాట్స్ ఉంటే కొంచెమే సాగదీయాలి. ఇట్లా పైన ఉన్నప్పుడు వాయిస్ రేజ్ చేయాలి, ఆ వర్డ్ ముందు ఉన్న వర్డ్ ని. మాతాజీ నా వాయిస్ నా కంట్రోల్ లేదు, సో నాది ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది. సో నేను అంతగా క్లియర్ లేదు కాబట్టి నేను కానీ వాయిస్ క్లియర్ ఉన్నప్పుడు మాత్రం నేను
ఇది సాధన చేసి తప్పకుండా పాడతాను. ఓకే మాతాజీ, థ్యాంక్స్ అలాట్. అది స్పిరిట్ అంటే, డివోటీ స్పిరిట్ అంటే. ఎస్. నెక్స్ట్ ఎవరు పాడేది? ఎవరైనా పాడతారా? సుధా మాతాజీ చాలా బాగా పాడారు. సుధా మాతాజీ నేను మళ్ళీ అడగాను, ఎందుకంటే వచ్చేసింది మాతాజీకి. మంజుల మాతాజీ హరే కృష్ణ. సంధ్యా ఐఫోన్ మాతాజీ హరే కృష్ణ. పద్మా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. పాడాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు 9:14 అయింది. హరే కృష్ణ. రాసరథి మాతాజీ హరే కృష్ణ. సరే, మరి ఎవరైనా పాడాలనుకుంటే ముందుకు రావచ్చు, మళ్ళీ ఒక ఛాన్స్. సుధా మాతాజీ తప్ప. మాదిరిపోయింది, సో ప్రాక్టీస్ అవసరం లేదు. ఎవరు పాడాలనుకోవట్లేదా? అయితే మరి ఏం చేసేద్దామా సెషన్ ని? హరే కృష్ణ. రాజేష్ ప్రభుజీ ఏమైనా పాడతారా? ముక్తి సంపత్ ప్రభుజీ. హరికృష్ణ మాతాజీ నేను పాడతాను మాతాజీ. ఓకే, పాడండి ప్రభుజీ. విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిరమర్జనాదౌ యుక్తస్య భక్తాంశ నియుంజతోపి వందే గురో శ్రీ చరణారవిందం. ట్యూన్ కూడా కావాలి ప్రభుజీ. శ్రీ విగ్రహారాధన నిత్యనానా అని రావాలి. పాడండి. శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార ప్రభుజీ 1 minute, ఒక్కొక్క లైన్ పాడండి. ఇప్పుడు ఎట్లా వచ్చింది? శ్రీ విగ్రహ హా తర్వాత 2 డాట్స్ ఉన్నాయా, కొంచెం సాగదీయాలి. తర్వాత రా పక్కన చాలా డాట్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా సాగదీయాలి. తర్వాత ఫస్ట్ లైన్ లో నానా అని లాస్ట్ ఉందా, ఆ నానా మిడిల్ లో కూడా 2 డాట్స్ ఉన్నాయి, కొంచెం సాగదీసి ఎండ్ చేసేసేయాలి. శ్రీ విగ్రహారాధన నిత్యనానా. ప్రభుజీ నేను చెప్పింది పాడరా? అది ఫస్ట్ లైన్ పాడండి. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమర్జనాదౌ శృంగార ట్యూన్ లేదు ప్రభుజీ. శృంగార తన్మందిరమర్జనాదౌ అని వస్తుంది. ఓకే మాతాజీ. శృంగార తన్మందిరమర్జనాదౌ శృంగార తన్మందిరమర్జనాదౌ యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. కొంచెం మనం పాడుతుంటే వచ్చేస్తుంది ప్రభుజీ. మనము కీర్తన వింటున్నప్పుడు లైక్ మనకు కూడా లైక్ వాళ్ళని కాపీ చేయాలని అనిపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళలాగా పాడాలి, వాళ్ళ ఫ్రీక్వెన్సీతో పాడాలని మనం వింటూ ఉంటే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంతకుముందు నాకు పాటలు పాడే అలవాటు లేదు మాతాజీ, అందుకే కొంచెం. యా, ఇట్స్ ఓకే ప్రభుజీ. అందరు బాన్ సింగర్స్ కాదు కదా, ఇట్స్ ఓకే. యా, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సుధా మాతాజీ మొత్తం పాడతానని మెసేజ్ చేశారు. సుధా మాతాజీ మొత్తం అంటే మొత్తం టోటల్ కంప్లీట్ ఈ స్టాంజా. 1 minute, ఒక్క నిమిషం. మాతాజీ ఎక్కడున్నారు? రాసరథి మాతాజీ. హరే కృష్ణ. రాసరథి మాతాజీ హరే కృష్ణ. పిలిచారు నన్ను.
ఎస్ మాతాజీ, అంటే లైక్ ఎంతసేపటి వరకు చేయాలి మాతాజీ? ఇప్పుడు 9:18 అయింది. యాక్చువల్ గా 8 to 9 మన క్లాస్. అయితే మరి ఇది ఏం చేసేస్తాను మరి? వాళ్ళకి ఇంకెవరన్నా ఉంటే మరి పాడతానంటే పాడమనండి మరి. అదే ఎవరు పాడట్లేదు. ఒక సుధా మాతాజీ చెప్పారు, మాతాజీ పాడాక ఏం చేసేస్తాం. ఎవరు పాడుతానంటే వాళ్ళని పాడమన్నా. ఓకే మాతాజీ, సరే మరి. హరే కృష్ణ. మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఉమ్, మీరు ఈ స్టాంజా మీరు పాడి గ్రూప్ లో పెట్టండి, వాళ్ళు నేర్చుకుంటారు. షూర్ మాతాజీ. ఓకే ఆ. మరి పెడతాం. Yeah. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ. సుధా మాతాజీ హరే కృష్ణ. నేను మిమ్మల్ని చూడలేదు, ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా? భక్తుల ఫేస్ చూడాలి. ఓకే, మీరే కదా సుధా మాతాజీ? అబ్బా, అవును మాతాజీ, నేను అప్పుడే మర్చిపోయాను చూడండి. ఎస్ మాతాజీ, పాడండి. మొత్తం పాడినా మాతాజీ? శృంగార అదే శ్రీ విగ్రహార స్టాండ్స్ పాడండి మొత్తం. ఇదే వాడాలా? ఓకే. ఓకే, మీరు మొత్తం కీర్తన పాడాలనుకుంటున్నారా? అవును మాతాజీ, ఎక్కడన్నా తేడాలు ఉంటే పోతాయని నా బాధ. అంటే ప్రాక్టీస్ చేశాను కానీ ఇంకెక్కడన్నా తేడాలు ఉంటాయేమో అని. అదే నెక్స్ట్ ఇప్పుడు క్లాసెస్ మళ్ళీ లిఖిత మాతాజీ వస్తారు, స్వప్న మాతాజీ వస్తారు. సో అప్పుడు కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి? అప్పుడే 8 ఉన్నాయి. ఓకేలే మాతాజీ, హరే కృష్ణ. పాడండి. అయితే అవి ఎప్పుడు క్లాసులు ఉంటున్నాయో నేను మిస్ అయిపోతున్నాను మాతాజీ. లేదు అందుకే సండే ఉంటుంది ఎవ్రీ సండే ఉంటుంది కీర్తన్ క్లాస్. ఓకే. శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరమార్చనాదో యుక్తస్య భక్త నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. వందే గురో శ్రీచరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, సో గుడ్. ధన్యవాదాలు. సీరియస్ గా వీళ్ళకి ఇప్పుడు అందరం పాడుతున్నాము, బట్ ఇప్పుడు నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తో కడతలు వాయించాను అనుకోండి, వాళ్ళ వాయిస్ వినబడదు నాకు. సో ఇదే లైక్ ఎకోయింగ్ అవుతూ ఉంటుంది, లేదంటే బాగా వచ్చేది చాలా. ఇంకెవరైనా పాడాలనుకుంటున్నారా లేకపోతే ఏం చేసేనా? హరే కృష్ణ. 1 minute. నేను ఒక నిమిషం. కృష్ణకుమారి మాతాజీ హరే కృష్ణ. అన్మ్యూట్ అయ్యిందా? అయ్యింది మాతాజీ. ఓకే, యా, ఎస్ మాతాజీ, ప్లే ఒకసారి నేను పాడతాను మాతాజీ. షూర్ మాతాజీ, మేము దానికే వెయిట్ చేస్తున్నాము. ఎస్. శ్రీ విగ్రహారాధన నిత్యానానా శృంగార తన్మందిరమార్జనాదౌ యుక్తస్య భక్తాంచ నియంజతోపి వందే గురు శ్రీ చరణారవిందం. వందే గురు శ్రీ చరణారవిందం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. లేదంటే నేను ఒకటి చేసేస్తాను. ఏంటంటే గ్రూప్ లో ఇది కూడా లైక్ ఎక్కడ లైక్ దీర్ఘ మీన్ చాలా హైగా వెళ్ళాలి, చాలా లోగా వెళ్ళాలి, అది కూడా నేను ఎడిట్ చేసి పెట్టేస్తా, సో దట్ అది ఈజీగా అయిపోతుంది. 1 minute. ఎస్ మాతాజీ, ఏమైనా డౌట్ ఉందా? 3 స్టాంజర్స్ కి పెట్టారా మాతాజీ? ఇప్పటి వరకు 3 అయినాయి కదా. ఉంటది. సరే మాతాజీ, షూర్. నేను దాంట్లో అది కూడా మెన్షన్ చేస్తాను. లైక్ ఇక్కడ పెట్టలేం కదా, జస్ట్ ఆరోస్ పెట్టగలను. ఆ ఆరోస్ పెడితే దేనికో కన్ఫ్యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది. నేను ఎట్లా అట్లా చూసి పెట్టేస్తాను. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను దేనికి ఎట్లా వెళ్ళాలి అని. సో విత్ మీకు ప్రీవియస్ గా నేర్పించిన లిఖిత మాతాజీ, స్వప్న మాతాజీ పాడింది ఆడియో క్లిప్ ఉంది కదా, దాన్ని బట్టి వెళ్ళొచ్చు. లేదంటే మళ్ళీ ఆ 3 కావాలన్నా పెడతాను. హరే కృష్ణ రాసరథి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, లైక్ ఇక్కడ ట్యూన్ అనేది లైక్ అదే ఎక్కడ చాలా పెద్దగా ఐ మీన్ చాలా సాగదీయాలు, లైక్ ఎక్కడ నార్మల్ గా ఉండాలి అది తెలియట్లేదు. సో ఇలా పెడదామని చెప్పాను. ఈ స్టాండర్స్ ఒక్కటే సెండ్ చేయమంటారా లేకపోతే ముందు 2 స్టాండర్స్ కూడా అడుగుతున్నారు? వాళ్ళకి ఉన్నాయి, అడగండి. సెకండ్ అయితే లేదు, మమతా మాతాజీ పెట్టలేదు.
ఓహో, ఓకే. ఫస్ట్ది లిఖిత మాతాజీది ఉందా? నాకు కూడా ఐడియా లేదు, అడగండి ఉందా. లిఖిత మాతాజీ క్లాస్ రికార్డింగ్ అంటే చెప్పింది కానీ పోస్ట్ చేయలేదు మాతాజీ గ్రూప్ లో. హరే పోస్ట్ కృష్ణ. చేయలేదా? సరే, అయితే మీరు అయితే ఏం నేను 3 చేయండి అంటే చేసేస్తా. అయితే కానీ ఒక్కొక్కటి చెయ్యండి, ఉమ్, ఒక్కొక్క స్టాంజర్ని చేయండి, అన్ని కలిపి ఒకటే దాంట్లో పంపించకండి, లెస్ ఎందుకంటే లెస్ వాళ్ళు పాస్ ఒక్కొక్కటి చేయలేము. నేర్చుకుంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ మాతాజీ. థ్యాంక్ యూ. అది మీరు జస్ట్ సాంగ్ ని పాడండి సేమ్ అదే ట్యూన్ లో. ఆ, ఇవి కామాస్ ఇవన్నీ ఇట్లా పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత నేర్చుకున్నాక వాళ్ళే ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది అట్లా. ఓకే, అట్లా చేయమంటారా? ఆ, సరే మరి. మనం కూడా అట్లనే నేర్చుకున్నాం కదా, మనం ఆ, ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఆ, కాబట్టి సరే మరి. మీరు ఒక్కొక్క స్టాంజా ఆ ట్యూన్ లో పాడి పెట్టండి. సరే మరి, ఓన్లీ అదే ఆడియో ఒకటి ట్యూన్, పెట్టేస్తా. ఆడియో ఒకటి అట్లా పెట్టండి, వాళ్ళు అదే ట్యూన్ లో నేర్చుకుంటారు. ఓకే మాతాజీ, సరే మరి. ఎవరిదో హరే యాన్యువల్ కృష్ణ మాతాజీ, ఇప్పుడు మీరు ఇక్కడ ఎట్లా పెట్టినో అట్లనే పెట్టండి మాతాజీ, తొందరగా అర్థం అవుతుంది మాతాజీ. అది కొంచెం పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు పాడి ఇప్పుడు సాంగ్ పీడిఎఫ్ ఉంది కదా, ఆ సాంగ్ పీడిఎఫ్ పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే షేర్ చేసిండ్రో ఆ పీడిఎఫ్ పెట్టండి. ఓకే మాతాజీ, సరే మరి. అది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే మాతాజీ, సరే మరి. అది నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్స్ అలాట్. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే దెన్ మనం క్లాస్ ని ఎండ్ చేద్దాము. ఇంకెవరు పాడేవాళ్ళు లేరు కాబట్టి వాంఛకల్పతరుభ్యశ్చతో వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం.